అందరికీ నమస్తే. ఏప్రిల్ 27 బీఆర్ఎస్లో సభ తెలుసు, కానీ అది యాదృచ్ఛికమా కావాలని వచ్చిందో తెలియదు. కాళేశ్వరం పైన ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ కూడా వచ్చింది. 2 months బ్యాక్ ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చింది. తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు వచ్చింది కరెక్ట్ టైం, అంటే కరెక్ట్ సభకు ఒక రోజు ముందు వచ్చింది. అందుకే అంటున్నది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని. టైం బీయింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తెలుసు, అక్టోబర్ 27 అనుకుంటా. అక్టోబర్ 27 ఆ ఫియర్స్ కుంగిపోతే జస్ట్ 2 daysలోనే ఎన్డీఎస్ఏ అధికారులు వచ్చారు. ఇప్పుడు అదే ఎస్ఎల్బీసీ కూలిపోయి 2 నెలలు అయింది, ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఆడికి వేరే రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఇట్లాంటి బ్యారేజీలు అవి పడిపోతే ఎన్డీఎస్ఏ అంత స్పీడ్గా ఎప్పుడు స్పందించలేదంట. కానీ కాళేశ్వరం విషయంలో ఇంత స్పీడ్గా స్పందించిందంటే ఎలక్షన్ తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా హడావిడి జరిగింది. ఏదో ఒక కమిటీ చేసినట్లుగా, కమిటీ ఏదో రిపోర్ట్ ఇచ్చినట్లుగా కొంత హడావిడి జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ టైంకు రిపోర్ట్ వచ్చింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సభ ఉంది కాబట్టి కావాలని ఇప్పుడు తీసుకొచ్చారు తెర మీదకి అనేది వాళ్ళ అనుమానాలు ఉంటాయి ఖచ్చితంగా. అందుకే యాదృచ్ఛికమా కావాలని ఇచ్చిర్రు అని. ఎనీవే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఎందుకంటే పేపర్లు కూడా తాటికాయంత అక్షరాలతోన ఎప్పటిలాగానే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిండ్రు. అసలు ఏమైందనేది చూద్దాం. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మమ్మల్ని కూడా ప్రోత్సహించండి. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. మీకు తెలుసు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా అప్పుడు కాళేశ్వరం కుంగింది. కాళేశ్వరంలో ఒక బ్లాక్లో ఒక 2-3 ఒకటైతే మొత్తానికి కుంగిపోయింది లోపలికి, ఇంకా 2-3 క్రాక్స్ వచ్చినాయి. మొత్తానికి 16 నుంచి 21 పిల్లర్స్ మొత్తం 7వ బ్లాక్లో ఉన్నాయి. పిల్లర్స్ వాళ్ళ భాషలో ఫియర్స్ అంటారు, ఈ ఇరిగేషన్ భాషలో. అవి కుంగిపోయినాయి, లోపలికి పోయినాయి. అందుకే బ్రిడ్జ్ ఇట్లా ఉండాల్సిన బ్రిడ్జ్ ఇట్లా అయిపోయింది. అందరికి తెలుసు, అదంతా మనం చూసినాం. రాహుల్ గాంధీ పోయినరు, చూపించిండ్రు, పర్రేని చూపించి అదే కాళేశ్వరం కూలిపోయింది ఇదే అంటే మనం అందరం నమ్మేసినాం. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ మూమెంటు ప్లస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అడిగి పోనీయకపోవడం. ఎవరిని పంపించలేదు, కనీసం వాళ్ళు కూడా పోలేదు. జనాలను పంపించింటే అసలు ఆడ ఏం జరిగిందో రియాలిటీ తెలిసేది. అది వీళ్ళు చెప్పినంతగా అక్కడ లేదు అనేది క్లారిటీగా కనిపించేది. వీళ్ళు బయట ప్రచారం చేసినంతగా. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, కాళేశ్వరం మొత్తం కూలిపోయింది ఏం లేదని. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇవేం ఉండకూడదు, మొత్తం వెళ్ళిపోవాలి. గంధమాల కూడా ఉండకూడదు. మొత్తం కూలిపోలేదు, కేవలం ఒక బ్లాక్ మాత్రమే కూలిపోయింది. అదే అన్న, ఒకవేళ బీఆర్ఎస్ కనుక అప్పట్లో పంపించింటే ఖచ్చితంగా అందరికి అర్థమైపోయేది. జనాలను కూడా ఎవరైనా పోయి చూడొచ్చు అంటే జనాలు కూడా చూసి వాస్తవం తెలుసుకునే వాళ్ళు. వీళ్ళు ఏదో సీక్రెట్గా అక్కడికి మీడియాని పోకుండా ఎవరిని పోకుండా ఆపేసరికి అది తీవ్రమైపోయి అవతలు చెప్పిందే నిజమైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రచారమే నిజమైపోయింది. ఇంకా ఎన్డీఎస్ఏ కూడా కరెక్ట్ ఎట్లా అంటే ఎలక్షన్ పర్పస్ అన్ని సంస్థలు ఎట్లయితే యాక్ట్ చేస్తావో ఎన్డీఎస్ఏ కూడా అప్పుడు అట్లే యాక్ట్ చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే అంత స్పీడ్గా వచ్చి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు, ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేసిండ్రు? ఇప్పుడు ఇంతకాలం ఎప్పుడో అక్టోబర్లో అయింది, మీరు అక్టోబర్లో వచ్చిపోయినరు, ఒకసారి ఫిబ్రవరిలో తీసుకుపోయినరు, వచ్చిపోయినరు. తర్వాత ఇప్పుడు వచ్చింది అంటే 2024 మొత్తం 12 నెలలు, అదొక 2 నెలలు, 14 నెలలు, ఇదొక 5 నెలలు, 4 నెలలు, దగ్గర 18 నెలలు, సంవత్సరం తర్వాత ఎన్డీఎస్సీ రిపోర్ట్ కరెక్ట్ టైంకి వచ్చింది. ఎనీవే దానిలో ఏముంది ఎన్డీఎస్సీ రిపోర్ట్లో? పేపర్లు చాలా రిపోర్ట్ చేసినాయి, ఒక్కొక్క పేపర్ ఒకలాగా రాసినాయి. ఒక పేపర్ ఏమో ఇంకా ఎప్పటిలాగానే మొత్తం కాళేశ్వరం మొత్తం పోయింది, కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా, అదే మేడిగడ్డ మొత్తం 3 పోయినాయి, ఇంకా 3 పనికిరావని రాసినారు. కొందరేమో లేదు ఆ 7వ బ్లాక్ కాడికి కట్టేస్తే సరిపోతుందని ఎన్డీఎస్సీ వాళ్ళు రిపోర్ట్ చేసినారు. మిగతాయి కొన్ని పరీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. మిగతా బ్లాక్లకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంటే అక్కడ ఉన్న దాదాపు 185 పిల్లర్స్, 185 పిల్లర్స్లో ఇక్కడ కుంగిపోయింది 16 నుంచి 21. కాబట్టి ఈ 185లో మిగతా వాడికి సమస్య రాకుండా కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది కూల్చడం కరెక్ట్గా చేయాలి, ప్లస్ దీని కన్స్ట్రక్షన్ కూడా కరెక్ట్గా చేయాలి. లేకపోతే దీన్ని కూల్చడంలో మిగతా వాడికి ప్రమాదం రావద్దు అనేది ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. యాక్చువల్గా ఇదే విషయాన్ని ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పినారు. ఏం కాలేదు, ఇది ఒకటే కుంగిపోయింది, ఇది మేము కడతాము, 450 కోట్లు అవుతాయని చెప్పారు. దానికైనా 94,000 కోట్ల రూపాయలు ఖర్చు, 1,00,000 కోట్లు కూడా కాలేదు కాళేశ్వరానికి. 450 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాని మీద ఏదో డ్రామా నడిచింది, గవర్నమెంట్ వర్సెస్ ఎల్ఎన్టీ. గవర్నమెంట్ గ్యారంటీ ఏముందంటే మేము కడతామని చెప్పిన తర్వాత వీళ్ళు ఏదో దానికి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు మేము కట్టమన్నారు, తర్వాత కడతామన్నారు, రకరకాల డిస్కషన్స్ జరిగినాయి. ఇంకా తర్వాత అది అక్కడ అయిపోయింది.
ఇప్పుడు ఏమైందో తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా కాదనుకోండి. ఈ సంవత్సరం ఎందుకంటే ఆల్రెడీ ఎండాకాలం ఇంకొక నెలనే ఉంది. వానాకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ కూలగొట్టుడు ఇప్పుడు ఏమీ కాదు. నాకు తెలిసి ఈ సంవత్సరం అంతా ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో ఏమైనా అవుతుందేమో మనకు తెలియదు. కానీ ఏంటి మెయిన్గా వాళ్ళు ఎన్డీఎస్సీ వాళ్ళు ఇచ్చింది మెయిన్గా ఏంటంటే డిజైను, తర్వాత కన్స్ట్రక్షన్ వీక్ ఉందని చెప్తున్నారు. డిజైన్ లోపాలు ఉన్నాయి, క్వాలిటీ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. క్వాలిటీ ఎందుకు లోపం ఉంది అని అంటే క్వాలిటీ లోపం ఏంది అసలు డిజైన్స్ ముఖ్యంగా అన్నారం సుందిళ్ళ విషయంలో డిజైన్స్ కొద్దిగా పరీక్షలు చేయకుండా చేసినారు. అదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి. ఇరిగేషన్ ఎవరికి అర్థమైతే కేసీఆర్కి ఏమర్థమైందో మనకు తెలియదు. అప్పట్లో కేసీఆర్ నేనే కట్టించిన అన్నారు. అన్నారం సుందిళ్ళ ఈ రెండిట్లో గవర్నమెంట్ ఒక తప్పు చేసింది. ఈ గవర్నమెంట్ ఒక తప్పు చేసింది. ఆ గవర్నమెంట్ ఏమో వాళ్ళు డిజైనింగ్ కరెక్ట్గా కట్టాల్సిన కాడ కట్టలేదు అనేది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎట్లుంటుందో తెలుసుగా మీకు. బీజేపీ అనకూడదు కానీ ఇక అట్లా అయిపోయింది. దాని ఏమో అనలేము మనం. ఎందుకంటే పేరుకు సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు ఏమో చేస్తుంటాయి, నడుస్తుంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇది కూడా డిపార్ట్మెంటల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మామూలుగా ఒక కాంట్రాక్టరు ఒక చిన్న అది కడుతుండే అనుకోండి, చెక్ డ్యామ్ కడుతుంటే 10 సార్లు పోతారు క్యూసీ వాళ్ళు. క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్. 10 సార్లు పోయి దీనిలో కంకర తక్కువైందని, దీనిలో ఇసుక ఎక్కువైందని, దీన్ని ఇట్లా కాదు ఇట్లా కట్టమని చాలా సూచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మరి అట్లాంటిది అక్కడ ఎందుకు చేయలేదో తెలియదు. వాళ్ళు ఎందుకు చేయాల్సిన అవసరం ఉండే. ప్లస్ మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే వానకాలం ముందు ఒకసారి, వానకాలం తర్వాత ఒకసారి మెయింటెనెన్స్ చేయాలి ప్రతి ప్రాజెక్టు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తలేదు. అన్నీ కనీసం గ్రీజు కూడా పెడతలేదు గేట్లకు. ఇప్పుడు జూరాల గేట్లకు గ్రీజు కూడా లేదు, పెడతలేరు గవర్నమెంట్. ఏంటంటే పైసలు లేవు, అదొకటి చెప్తారు. ఆ మెయింటెనెన్స్ కూడా చక్కగా వేయలేదు అనేది ప్రధానమైన రీజన్. ఈ మొత్తంలో కూడా అన్నారం సుందిరి ఈ గవర్నమెంట్ మీద ఎందుకు సీరియస్ అయిందంటే ఈ గవర్నమెంట్ అన్నారం సుందిరిలో బుంగలు పడ్డాయి కదా, ఆ బుంగలను కొంచెం ఎందుకు పడ్డాయని లోతుగా పరిశీలన చేయమని చెప్పిండ్రు. లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అసలు లోపల ఏంది, ల్యాండ్ ఏముంది, లోపల ఏమైనా శాండ్ ఉందా, లేకపోతే ఇంకేముందా చేయాలని అన్నారు. చేయాలంటే వీళ్ళు ఏం చేసింది తెలుసా, ఏదో తూతు మంత్రానికి పరీక్షలు చేసి మూసేసిండ్రు ఆ బుంగలను. అసలు అన్నారం సుందిరిలో లోపల ఏం జరిగింది, దాని రోగం ఏమొచ్చిందో తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఏమి చేయాలని అర్థమవుతుంది. కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మూసేసిండ్రు వీళ్ళు. అది ఇంజనీరింగ్ వ్యవస్థ లోపమా, గవర్నమెంట్ల లోపమా ఏం అర్థం కాదు. అంతకుముందు కూడా ఇంజనీరింగ్ వ్యవస్థ అయితే 100% ఫెయిల్ అయిపోయింది మన దగ్గర ఇంజనీరింగ్ వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళు మస్తు చెప్తారు, మంత్రులు మస్తుగా మాట్లాడతారు, మస్తు చెప్తారు. ఇంజనీరింగ్ వాళ్ళు కరెక్ట్ ఉండాలి కదా, ఇంజనీరింగ్ కరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇరకపోతే మీరే ఇరకపోతారు, వాళ్ళదే ఉన్న సేఫ్. ఇప్పుడు మీరు ఇరకపోయేది ఆల్రెడీ ఎంతమంది మీద 23 మందో 33 మంది మీదో ఆల్రెడీ చర్యలు తీసుకొని రెడీ అయ్యారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. కాబట్టి అంత మెయిన్ పోస్టులు ఉండాలంట. ఒకవేళ వాళ్ళందరినీ కనుక ఆ ఇంజనీర్స్ అందరి మీద ఒకవేళ చర్యలను కనుక తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఉండదంట మొత్తం. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ప్లస్ దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇరిగేషన్ ఇంజనీర్ల లోపాలు ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండోది ఏదో ఒక పొలిటికల్ యాంగిల్ ఒకటి కనిపిస్తుంది దీనిలో. ఎందుకంటే ఇప్పుడు 7th బ్లాక్లో 16 నుంచి 21 పిల్లర్స్ కుంగిపోతే దీని మొత్తం కాళేశ్వరమే వెళ్ళిపోయింది. మొత్తం ఇంకా కాళేశ్వరమే పనికిరాదు, ఇంకా మొత్తం 1,00,000 కోట్లు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక 20,000 ఇప్పుడు వీళ్ళదే ఉందనుకో, వీళ్ళది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ చూస్తున్నాం, 50,000 అడుగుతున్నారంట కాంగ్రెస్ లీడర్లు, లోకల్ కాంగ్రెస్ లీడర్లు. ₹1,00,000 ఫస్ట్ ఇచ్చేది వీళ్ళు, దానికెళ్ళి 50,000 అడుగుతున్నారు. కానీ మీరు ఇచ్చిన 1,00,000కే 3 లక్షలు అడిగారు అనుకో, అది వర్కౌట్ కాదు, పాసిబిలిటీ కూడా కాదు. సేమ్ కాళేశ్వరంలో కూడా 1,00,000 దానికి పెట్టిన ఖర్చు 94,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మొత్తం తినేసారని చెప్పి ప్రచారం చేసిండ్రు. తీరా చూస్తే అసలు కాళేశ్వరం పనికిరాదన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 ఎండాకాలాలు అయిపోయినాయి, ఇంకొక ఎండాకాలం వస్తే అప్పుడు ఇట్లా చేస్తామో చూడాలి. మనకు నీళ్ళ కష్టం వచ్చినప్పుడు కాళేశ్వరం గుర్తుకొస్తుంది ఈ మధ్య. ఇప్పుడు ఏమైంది, కేవలం 16 నుంచి 21 ఈ ఫియర్స్ మాత్రమే కట్టాలి. ఇది 450 కోట్ల రూపాయల ఖర్చు. 450 కోట్ల ఖర్చుతో అయ్యేదానికి మొత్తం ఇంకా 1,00,000 కోట్లు మొత్తం పోయినాయని చెప్పేసి తీవ్రమైన ప్రచారం చేసిండ్రు. ఎనీవే, ఈ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కట్టినా, ఎవరి గవర్నమెంట్లో కట్టినా అవి పబ్లిక్ మనీ, పబ్లిక్ కోసం కట్టిన ప్రాజెక్టులు. అవి కేసీఆర్ వాళ్ళ పొలాల కోసం కట్టుకున్నది కాదు కదా. కాబట్టి గవర్నమెంట్లు దీన్ని మెయింటెనెన్స్ చేయాలి, కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయాలి. అసలు దీనిలో ఇంకా ఈ లోపాలన్నీ ఎన్డీఎస్సీ చెప్తుంది. మరి ఇవన్నీ చూపించుకుంటే ఇంకెన్ని రోజులు పెండింగ్ పెడతారో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరాన్ని ఎడతిరిగి ముందర పడియొద్దు అనే ఒక ప్రిప్లాన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మీద కక్ష ఉంటే కేసీఆర్ మీద మీరు ఏమైనా వేసుకుంటారు. కానీ కాళేశ్వరం ఏం చేసింది, కాళేశ్వరం జనాల డబ్బులతో కట్టింది కదా. కాబట్టి ఆ కాళేశ్వరం విషయంలో
ఇద్దరు పదురుకొని చేస్తున్నారా, సెంట్రల్ ఇక్కడ స్టేట్ పదురుకొని చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి బయటికి. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఇది ముందు తరాలకు పనికొచ్చేటట్లు చేయాలి. ఇది ముందు తరాలకు కాదు. ఈ మనం ఈ అసలు ఈ వేసవి కాలంలో రిపేర్ చేసుకుంటే మనకు వానకాలంలో నీళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుండే. అదే చేయలేదు. వీళ్ళు రిపోర్ట్ లేట్గా ఇవ్వడం, అసలు రిపోర్ట్ లేట్గా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు పోయి అక్కడున్న ఇరిగేషన్ మంత్రిని కలిసి ఈ మధ్యకాలంలో అన్న చర్చ కూడా బయటకు వచ్చింది. ఎప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సెంట్రల్కి వచ్చింది అనగానే. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. దీనిలో పాలిటిక్స్ చాలా ఉన్నాయి. కాళేశ్వరంలో రాజకీయాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. దానిలో నష్టం తక్కువనే కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అంత పెద్దగా మొత్తం కొట్టుకపోతుంది ఇంకా లేదు ఉండదని నేను రాయలే. వాళ్ళు రాసి తీరుగా రాసిండ్రు. కాకపోతే ఈ 4 ప్రాబ్లం చెప్పారు. ఈ 4 సొల్యూషన్స్ చేసుకొని ముందరకు పోతే ఏం కాదు. రాజకీయాలు పక్కన పెడితే కాళేశ్వరం ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.